ఇంట్లోకి వెళ్తే మనం కాసింది బా ఆ చివరంటే ఎవరు పద 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 చిన్నపిల్లల లాభం ఉంటుంది, చిన్నపిల్లలకి ఇచ్చేద్దాం. మొత్తం మొత్తం నీ ఫోన్ జాగ్రత్త బా. సైడ్కి రండి, సైడ్కి. పంచండి ఇక్కడ వైపు కండ్రికా ఎవరు లేరమ్మా ప్లీజ్ ఎవరైనా ఇప్పుడు దాకా కనీసం 3 రోజుల నుండి ఎవరు రాలేదు. రాజకీయ నాయకులు రాలేదు, ఎవరు సహాయానికి రాలేదండి. చాలా మంది మంచిగా 3 రోజుల నుండి కనీసం ఒక్కరు కూడా రాలేదు. ఈ రోజుల్లో మాది మసీద్ రోడ్డు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. తెలిసింది కదా కనీసం ఇటు సందులు వచ్చి కొద్దిగా ఇస్తే అందరికి సాయం అందింది. చాలా మంది పైన చాలా మంది అంతా లోపల ఉండిపోయారు. మాటలు తీసుకోండి. నేను ఇక్కడ దాకా వచ్చినాయి వాటర్, ఇవాళ కొద్దిగా తగ్గినాయి. నిన్న ఇక్కడికి వచ్చిన అవును, వెళ్ళిపోతున్నారు. బోల్డ్ ప్యాకెట్లు అక్కడ రోడ్డు మీద పడేశారు. ఎంతమంది తినేవాళ్ళు. 10 మంది 10 రకాలుగా చావు, ఇలాంటి చావు చేస్తేనే కదా. బావా ఇలాంటి కుర్రోళ్ళు 10 మంది చావు చేస్తే చాలా మంది అనుకున్నారు నేనేమో జనాలు ఎవరో తీసుకున్నా. ఎందుకంటే అన్ని అన్నారు చెప్పు నాకెందుకు నేను పొట్ట తీసుకుని నాకెందుకు వెళ్ళాలి, నేనే 10 మంది కూర్చోవాలని నేను చేయాలనుకున్నాం. సేవ చేస్తున్నాం, చిన్నపిల్లల వారికే వాటర్ బాటిల్ 2 చాలు. 2 బాటిల్ ఉన్నాయి కదండి. బాటిల్ లేవమ్మా, ఓన్లీ టిఫినే. రండి, లేట్ అవుతుంది. అమ్మా సైడ్ కావాలన్నా, సైడ్ కావాలా అమ్మా, ఇటు కావాలా? అది బాగా కావాలన్నాడు రే. రమ్మంటే సరిపోతున్నా.
డిలీట్ చేసే బుక్లు ఉంటాయి కదా చంద్రిక తాటలే మన ఏళ్ళు గంట పట్టిద్దంట గంట పట్టిద్దంట ఈ బుడమ దగ్గర మధుర వాటి దగ్గర ఉన్నాను నేను రెండు లారీలు వెళ్తాను బండి రాదు మీద బండితో వస్తాను రా ఏమో మంత్రి నేను ఎంట్రన్స్ వెళ్ళిపోయా చాలా మంది నా దగ్గరికి వచ్చారు గంట పడితేమో రానివ్వట్లేదు ఇంకా బండి రానివ్వట్లేదు పోలీసులు చాలా నేను రాలేను మళ్ళీ గంట పడుతుంది అప్పుడు రావాలంటే నేను ఆల్రెడీ దిగిపోవడానికి నీకే ఫోన్ చేసా మేము కొద్దిగా రిక్వెస్ట్ చేసుకుని మున్సిపల్ కమిషనర్ తోటి ఇద్దరు అంటే వాళ్ళు బోటుకి వెళ్ళే దానిలో ఎక్కాము బోటు ఉంది నాన్న బోటు చాలా ఇప్పుడు సరిగ్గా వెళ్తే ఫుడ్ అది కాదు ఇంకోటి అది మొత్తం అన్నం తీసుకోండి. ఈ రోజు వరకు మీరు ఇవ్వడం తప్ప ఇంతవరకు ఏ ప్రభుత్వం వారికి అధికారులు కానీ ఎవరు కానీ ఇక్కడికి వచ్చి ఇవ్వడం లేదు 3 రోజుల నుంచి హెలికాప్టర్లు తిరిగినా సరే అక్కడక్కడ ఆల్కాలకి ఇస్తున్నా కానీ మాకైతే ఇంతవరకు ఎవరికి ఫుడ్ అనేది లేదు ఇక్కడ మా అవసరం మేము పడుతున్నాము ఎవరికాలు వెళ్ళి ఖాళీ చేసి ఎవరికాలు వెళ్ళిపోతున్నాము ఇప్పుడు గారు ఇవ్వడం ఏంటంటే మీరు ఇవ్వడం మీరు తీసుకున్న వరకే ఇదే లాస్ట్ ఫుడ్ ఇంతవరకు ఏమీ లేదు ధన్యవాదాలు దయచేసి క్షమించండి సాయం చేయండి ఎవరైనా ఉండి సాయం చేయండి థ్యాంక్ యూ ఇచ్చే పిల్లల గట్ట ఇచ్చేయండి అవసరం లేదు లేదమ్మా లేవు ఒకటే ఉంది పాల ప్యాకెట్ కూడా ఒకటే ఉంది పిల్లల వరకు తిన భయ్యా ఓ సపోర్ట్ करेंगे भैया 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 ఏమో అగలాతండి అమ్మా మా ముసలి ఏమోదే పంచండి ఇక్కడ వైపు కండ్రిక కాలనీలో ఎవరు లేరమ్మా ప్లీజ్ ఎవరైనా
ఇప్పుడు దాకా కనీసం 3 రోజుల నుండి ఎవరు రాలేదు. ఈ రోజు ఎలాంటి రాజకీయ నాయకులు రాలేదు, ఎవరు సహాయానికి రాలేదండి. చాలా మంది మంచిగా ఇబ్బంది పడుతున్నారు. 3 రోజుల నుండి కనీసం ఒక్కరు కూడా రాలేదు ఈ రోజుల్లో. మాది మసీద్ రోడ్డు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. తెలిసింది కదా కనీసం ఇటు సందులు వచ్చి కొద్దిగా ఇస్తే అందరికి సాయం అందింది. చాలా మంది పైన చాలా మంది లోపల ఉండిపోయారు. మాటలు తీసుకోండి అసలు నేను ఇక్కడ దాకా వచ్చినాయి వాటర్. ఇవాళ కొద్దిగా తగ్గినాయి. నిన్న ఇక్కడికి వచ్చిన దాని మీటర్ వెళ్ళిపోతున్నారు. బోల్డ్ ప్యాకెట్లు అక్కడ రోడ్డు మీద పడేశారు. ఎంతమంది తినేవాళ్ళు 10 మంది 10 రకాలుగా చావు ఇలాంటి చావు చేస్తేనే కదా. ఇక్కడ దాకా వచ్చిన వాటర్ నిన్న బావా ఇలాంటి కుర్రోళ్ళు 10 మంది చావు చేస్తే వెళ్ళేప్పటికీ పంచే ఎవరు కాదు. చాలా మంది అనుకున్నారు నేనేమో జనాలకి ఇవ్వడానికి తీసుకున్నా. ఎందుకంటే అన్ని అన్నారు చెట్టు నాకెందుకు నేను పొట్ట తీసుకుని నాకెందుకు వెళ్ళాలి, నేనే 10 మంది కూర్చోవని నేను చేయాలనుకున్నాం. సేవ చేస్తున్నాం ఎంతమంది ఉన్నారంటే ఒక ఏరియా కాదమ్మా ఇలాంటి అటు వచ్చిన పాప అసలు అందరూ ఆ మెయిన్ రోడ్డు మీద కూడా అందరూ సమస్య ఏదో ఇచ్చామంటే ఇచ్చేది వాళ్ళు ఇంట్లో పోయించుకుంటారు. అది గొప్ప దేనికి ఎత్తాడు కన్నెట్టు కొంత నాకు దేనికి ఉపయోగం నేను అయితే వాళ్ళు ర్యాంప్ ఉంటుందన్నా కరెంట్ లేదుగా మీకే చూస్తున్నాను. సరిపోతాయిగా ఇచ్చేనా నాన్న ఇచ్చే ఇది ఇచ్చే అది ఇచ్చే బావా సంచి ఇచ్చే. చిన్నపిల్లలకి ఇస్తున్నారుగా అన్నా మధ్యాహ్నం ఫుడ్ తెస్తాం వచ్చేటప్పుడు. మధ్యాహ్నం భోజనం చేస్తాం ఉంటారా? భోజనం వచ్చాడు నాకు దారే నేను ఇగో ఇంకొక గంటన్నర తర్వాత 2 గంటలు అయితే 1 వాటి భోజనం తీసుకొస్తాను మీకు సరేనా? కవర్ అవుట్ ఉంది చిన్న ఎన్నో ఉన్నట్టున్నాయి 3 4 ఉన్నట్టున్నాయి. చాలామంది ఉండిపోయారు బాబా రాలేని వాళ్ళు. చూడు అవకాశం ఉన్న వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఏడు తీసుకుని వెళ్తున్నారు. రామర్పాడమ్మ అదే చిన్నపిల్లలు ఉంటాయి కదా పాలపేటలు, అయ్యే పాలపేటలు కూడా చిన్నపిల్లలు పాపం ఉన్నారు రోడ్డు మీద, వాళ్ళకి ఇచ్చాం పాలపేటలు కూడా. అంటే మాకు తెలియదమ్మా ఏరియాలు మనకు తెలియదు, అంకో ఆయన చెప్పాడు. సరే అమ్మా అలాగే. హెలికాప్టర్ నుంచి వస్తాను ఫోన్ అయిపోయింది మీకు SMS పెట్టండి తెలిసిందే సేఫ్టీ గురించి. అవును ఈ రోడ్డు ఉందా ఎవరి రోడ్డు సెకండ్లో ఉన్నట్టు ఇంత స్పొట్టు పడి సార్ మొత్తం. అవును
జాగ్రత్త మనకి కాలువ గట్ట ఉంటుంది కట్ట షట్టర్ ఎదురు కానీ నడువు జాగ్రత్త ఏమైనా పిలుద్దామా మామని ఫుడ్ ఏంటి మామగారు పిల్లలు ఫుడ్ వచ్చిందని చెప్పండి. ఏమండి మామగారు బయట రండి బయటికి రావాలి రండి మా ఫుడ్ వచ్చింది రండి. బకెట్ పులిహార అదే బకెట్ లోపలికి వెళ్ళిపోయింది చూడు చూసే నువ్వు రాంగ్ చేస్తావు. ఇదయ్యో బయటికి అయ్యో నాకు తెలియదులే మరి అందుకే మీరు ఇటు వచ్చి ఇస్తున్నాను ఇటు వేరే ఒక 5-6 ప్యాకెట్లు జాగ్రత్త బావా జాగ్రత్త బావ జాగ్రత్త అమ్మా తాడు పైకి లాగు తాడు పైకి లాగు అలా ఉన్నాయి అలా పట్టుకో జారిపోతుంది. జాగ్రత్త రండి మధ్యాహ్నం కూడా సరిపోతాయి బా అయితే మధ్యాహ్నంకి ఇక్కడ ఇచ్చిన వాళ్ళకి మధ్యాహ్నం సరిపోతాయి జాగ్రత్త పెళ్లి పిల్లలు మేమే భయపడ వాటర్ మాకు వేస్ట్ చేయ మాకు ఒకళ్ళు ఇస్తాను ఆపే ఏంటి గవర్నమెంట్ నుండి కాదమ్మా మేము అలాగా ఇస్తున్నాము. గవర్నమెంట్ కాదమ్మా ఇగో అందరూ యూత్ కలిపి వేసుకుని గవర్నమెంట్ నుండి తరపు కాదు మా సహాయం మేము చేస్తున్నాము. నాని